సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 13వ తేదీన పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరగబోతున్నది. ఒక సదస్సు, ఆ సదస్సు యొక్క అంశము చాలా ఇంట్రెస్టింగ్. సంక్షోభ కాలంలో విప్లవోద్యమం. దీన్ని మరల్చి కూడా చెప్పుకోవచ్చు. విప్లవోద్యమంలో సంక్షోభ కాలం, ఈ రెండిటికి అనువైనటువంటి అంశంగానే కనబడుతున్నది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని నిర్ణయించడంలో దూరదృష్టి మాత్రం ఇక్కడ ప్రదర్శించినట్టు కనబడుతున్నది. యథాతథంగానే ఈ యొక్క మీటింగు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈ యొక్క సదస్సుకు అధ్యక్షత కామ్రేడ్ ప్రవీణ్ కుమార్ వహిస్తారు. పుస్తక ఆవిష్కరణ కామ్రేడ్ మాలతి గారు ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అట్లాగే వక్తలుగా కామ్రేడ్ హుస్సేన్, తర్వాత కామ్రేడ్ ఎన్ వేణుగోపాల్, కామ్రేడ్ రవి నార్లా, కామ్రేడ్ లక్ష్మణ్, కామ్రేడ్ పాణి. ఈ యొక్క పూర్వ విప్లవ విద్యార్థుల వేదికకు ఇప్పటికీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి సాంబమూర్తి ఈ యొక్క ప్రకటన విడుదల చేశారు. అట్లాగే ఈ అంశము కూడా చాలా విస్తృతంగా ఇది ప్రజల్లోకి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సంక్షోభ కాలంలో విప్లవోద్యమమా లేకుంటే విప్లవోద్యమంలో సంక్షోభ కాలం అంటే రెండింటికి కూడా అనువైనటువంటి అంశమే భావిస్తూ రావాల్సిందిగా కూడా వీరందరూ కోరుతున్నారు.